వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. జననాయకన్ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అవుతుందని అనుకున్నారో అప్పుడే విజయ్ గారు కూడా అదే తన చివరి సినిమా అని కూడా చెప్పారు. తరువాత ఆ సినిమా అనేది రాజకీయాలకే అస్త్రంగా మారిపోయిన వేళ కోట్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుంది, సెన్సార్ బోర్డు ఇప్పటికీ కూడా అభ్యంతరం చెప్తున్న ఆ అంశాలు ఏమిటి, ఆ టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. జననాయకన్ సినిమా ఇప్పటికీ కూడా కోర్టు చుట్టూరే తిరుగుతుంది. జననాయకన్ సినిమా జనాల మధ్యలోకి ఎప్పుడు వస్తుంది? గ్రీన్ సిగ్నల్ పడుతుందా, లేకపోతే రెడ్ సిగ్నల్ మీదే ఎల్లో సిగ్నల్తో నడిపిస్తారా, అసలు వస్తే ఎప్పుడు వస్తుంది? ఇలాంటి చాలా ప్రశ్నలు ప్రేక్షకుల మధ్యలో ఉన్నాయి. సో అట్లన్నిటికీ కూడా మీరు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే ఆ సినిమాకి చాలా చిక్కులు వచ్చినాయండి. ఒక చిక్కు కాదు, రెండు చిక్కులు కాదు, చాలా చిక్కుముడులు ఉన్నాయి. ఈ చిక్కుముడుల్లో అసలు న్యాయపరంగా సెన్సార్ బోర్డు ఆపడం ఎంతవరకు కరెక్టు అనేది, ఆ సెన్సార్ కట్స్ అభ్యంతరకరమైన కట్స్ ఉన్నాయా లేవా, లేకపోతే ఇది కావాలని రాజకీయ ప్రమేయంతో ఏమైనా జరిగిందా, ఇలాంటి అంశాలన్నీ ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే 14 కట్స్ చెప్పారనేది ఒక సమాచారం. మొదటి సెన్సార్తో స్టార్ట్ అయింది, ఇప్పటికి సెన్స్ కోల్పోయి మాట్లాడుతున్న తీరు చూస్తున్నాం. ఎందుకంటే రాజకీయంగా పర్సనల్గా వ్యక్తిగతంగా మాట్లాడేస్తున్నారు. అది అవకాశం ఇచ్చారా, సినిమా రిలీజ్ చేయాలన్న ఆ ఇదిలో వాళ్ళు మాట్లాడుతున్నారా అనేది. అంటే ఒకటండి, ఇప్పుడు మన భగవంత్ కేసరి సినిమాని ఆధారంగా ఈ సినిమా చేశారంటున్నారు. భగవంత్ కేసరి సినిమాని మనం గుర్తు చేసుకుంటే అందులో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు ఆడపిల్ల పులిలాగా పెంచాలి ఆడపిల్లని అనేది కాన్సెప్ట్. ఆ నేపథ్యంలో ఆ డైలాగులు అట్లా కాకుండా ఇంకా అదనంగా చాలా చేర్చి మహిళల ఓట్ల కోసం, ఆఖరి సినిమా కాబట్టి, రాజకీయ పార్టీ పెట్టారు కాబట్టి మహిళల ఓట్లను కొల్లగొట్టడానికి ఏమన్నా త్వరగా ఎక్కువ స్వేచ్ఛ తీసుకుని భగవంత్ కేసరిలో ఉన్న డైలాగులు అట్లా కాకుండా ఎక్కువ డైలాగులు పెట్టేశారేమో అని అనుమానాలు కూడా వస్తున్నాయి. అంటే క్యాంపెయినింగ్ లాగా తయారు చేశారంట. సినిమా క్యాంపెయినింగ్ లాగా చేసుకునేలాగా సెన్సార్ బోర్డు ఊరికే అభ్యంతరం చెప్పదుగా, కావాలని చెప్పడం కాకుండా ఆ సినిమాలో అలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలను పెట్టుకోవడం వల్ల దాని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అబ్జెక్ట్ చేసి ఉండొచ్చు. వీళ్ళు కూడా మన పార్టీ అవకాశం దొరికింది కదా ఆఖరి సినిమా కాబట్టి ఈ మోతాదు మించిన డైలాగులు ఏమైనా పెట్టుండొచ్చు. అలా అవకాశం ఉందిగా. ఒకటి కొన్ని సెన్సార్ బోర్డు ఏం చెప్పింది, కొన్ని సన్నివేశాలు మ్యూట్ చేసుకోమని చెప్పింది. ఏకంగా 1 కాదు 2 కాదు 10 సంఖ్యలో ఉన్నాయంటే వాస్తవమైన. అదే 14 అంటున్నారు, కట్స్ అంటున్నారు, కొన్ని సన్నివేశాలు మ్యూట్ చేసుకోమన్నారు. వీళ్ళు దానికి ఇష్టపడలేదు, కోర్టులో సవాల్ చేశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏమంది, మీరు హైకోర్టులో తెలుసుకోమంది. హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇప్పుడే లేటెస్ట్గా తీర్పు వచ్చింది. తీర్పు వచ్చి మళ్ళీ సింగిల్ బెంచ్ జడ్జి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వమని సింగిల్ బెంచ్ జడ్జి తీర్పు ఇస్తే ఈ హైకోర్టు ఏమందంటే మీరు సింగిల్ జడ్జి మళ్ళీ అక్కడికే వెళ్ళండి అని చెప్పి హైకోర్టు తీర్పు చెప్పింది. దాంతో మామూలుగా అయితే వాళ్ళు అనుకూలంగా వస్తుందేమో, సర్టిఫికేట్ ఇచ్చి మన తీర్పు వస్తుందేమో అనుకుంటే మళ్ళీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. ఇప్పుడు 6వ తారీఖు రిలీజ్ చేద్దామని ప్లాన్తో నిర్మాతలు ఉన్నారు. ఈ సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆదేశాలు ఇచ్చేశారు, 6వ తారీఖు రిలీజ్ అవుతుంది, మనం ఏర్పాట్లు చేసుకోమని చెప్పారట. ఇప్పుడు ఇది ఒక పిడుగుపాటు లాంటి వార్త. మళ్ళీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. అంటే ఇప్పుడు కేవలం అది రాజకీయంగా మారిపోయిందంటే మీరు ఏమంటారు? రాజకీయ అస్త్రం. ఎందుకంటే ఒక పక్క నుంచి వీళ్ళు బీజేపీని విమర్శిస్తూ ఉన్నారు, రాజకీయంగా వెళ్ళిపోతున్నారు. అంటే సినిమా రిలీజ్ అవ్వాలి అన్న ఉద్దేశంలో ఆ ఇదిలో వీళ్ళు రాజకీయాలని టార్గెట్ చేస్తూ మాట్లాడడమే ఇప్పుడు ఇంకా ఇబ్బందుల్లో పడ్డానికి కారణం అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు విజయ్ నిన్న మాట్లాడిన మాటలు వింటే అంటే మనకి అటు అన్నా డిఎంకేని ఒక శత్రువులాగానే చూస్తున్నాడు, డిఎంకేని కూడా శత్రువులాగానే చూస్తున్నాడు. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీని అతను విమర్శిస్తున్నాడు. వీళ్ళిద్దరిని అడ్డం పెట్టుకుని తనతో ఆడుకుంటుంది గవర్నమెంట్ అనే మాటలు అన్నాడు. అటు డిఎంకేని అన్నా డిఎంకేని అడ్డం పెట్టుకుని తనతో ఆడుకుంటున్నానే అర్థం ఏంటంటే దీని వెనకాల అసలు బీజేపీ గవర్నమెంటే ఉంది. ఈ సినిమాని ఆపటం వెనకాల సెన్సార్ బోర్డు అనేది సెంట్రల్ గవర్నమెంట్లో పరిధిలో ఉంది కాబట్టి బీజేపీ హస్తం ఉంది అనే అర్థంలోనే అతని మాటలైతే ఉన్నాయి. సినిమా గురించి ప్రస్తావన చేయకపోయినా కానీ అటు డిఎంకే విషయంలోనూ ఏఐడిఎంకే విషయంలోనూ తనకి టార్గెట్ చేసింది బీజేపీ గవర్నమెంట్ అనేట్టుగా అతని మాటలు ఉన్నాయి. కానీ టైం వచ్చినప్పుడే మా పవర్ తెలియాలి కదా అన్నట్టుగానే పెద్దలు కూడా వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం ఏదైతే ఉందో, సినిమా అనేది ఒక్క అడుగు కూడా ముందుకు కదలేకపోవడం అదే కారణంగా చూడాలి. అదే ఇప్పుడు సినిమా మీద పడిపోయింది. ఇప్పుడు ఈ రాజకీయపరమైన విభేదాలు ఎలా ఉన్నాయంటే సినిమా మీద పడింది ఎఫెక్ట్. ఇప్పుడు ఎట్లా ఉందంటే రాజకీయ పార్టీలు పెట్టే హీరోలతో సినిమాలు చేయటం మనకు తలనొప్పి ఏమో అని నిర్మాతలు భావించేలాగా పరిస్థితులు మారిపోయినాయి. రేపు పొద్దున కొత్త హీరో తెలుగులో ఒక విధంగా చెప్పాలంటే ఎవరైనా రాజకీయ పార్టీ పెడుతుంటే వాళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందేమో అని నిర్మాతలు భయపడేలాగా పరిస్థితి తయారైంది.
అది నిజంగా దాని వెనకాల రాజకీయపరమైన ప్రమేయాలు ఎంతవరకు ఉన్నాయో ఎవరికి తెలియదు. సినిమాలో మనం చూడలేదు కాబట్టి సినిమాలో ఎలాంటి సన్నివేశాలు ఉన్నాయో మనకి తెలియదు. మనకు తెలియని దాని గురించి మనం కామెంట్ చేయడం కూడా తొందరపాటు అవుతుంది. సెన్సార్ బోర్డు ఊరికే అభ్యంతరం చెప్పలేదా, లేకపోతే కావాలనే దీని వెనకాల బీజేపీ వాళ్ళు ఏమన్నా ఉండి ఈ సినిమాని ఆపేస్తున్నారా? ఇలాంటివన్నీ మనం సినిమా చూడకుండా మనం మాట్లాడలేం. కాకపోతే విజయ్కి ఇండస్ట్రీ తరపున కొంత సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సినిమాని ఆపడం ఎంతవరకు కరెక్ట్ అనేది అనే కోణంలో చాలామంది సపోర్ట్ ఇస్తున్నారు. అంటే అది నెక్స్ట్ కంటిన్యూ అయితే ఇబ్బంది పడతారని. ఒక సినిమాని ఇంతకాలం ఆపడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు సినిమా రాజకీయంగా మారిపోయింది. ఇది ఇప్పుడు రాజకీయ పార్టీ వ్యవహారాలు కాస్త సినిమా రాజకీయంగా మారిపోవడం, ఒక సినిమానే రాజకీయాలు చుట్టూ తిప్పడం అనేది జరుగుతుంది. దీని ఇంత ప్రొలాంగ్ చేయడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఇంత సాగదీయటం అవసరమా అనిపిస్తుంది. ఏదో సినిమా తను రిలీజ్ చేస్తే తన మనాన్ని తను పోయేదానికి ఇంత అవసరం ఏముందనేది ఒకటి. సెన్సార్ బోర్డు ఏమో ఆ విషయంలో పట్టుదలగా ఉంది. అది జరుగుతుంది. సో సినిమా రాజకీయ పెద్దలు చూసుకుంటే ఈ విషయం అంతా కూడా మనం క్లియర్గా చూస్తున్నాం, ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం జరుగుతుందని. ఒక పక్క నుంచి ప్రేక్షకులు అయితే మన జననాయకన్ సినిమా ఎప్పుడు వస్తుందని జనాలు ఈగర్గా వెయిట్ చేసిన సిచ్యువేషన్స్లో నుంచి ఇప్పుడు ఉసూర్మనే సిచ్యువేషన్స్ వచ్చేసినాయి అంటంలో వాస్తవేనండి? అంటే ఇక్కడ జననాయకుడి సినిమా నిజానికి మనకు తెలుగు వాళ్ళకి ఎవరికి ఆ సినిమా మీద అంత క్రేజు లేదు. ఆల్రెడీ భగవంతుడి కేసరి చూసేస్తున్నారు. తమిళ్లో క్రేజ్ ఉంది కాబట్టి విజయ్కి ఇమేజ్ వచ్చిందే ఆ సినిమా ఇమేజ్ వల్లే అతను అంత పెద్ద హీరో అయ్యాడు. కాబట్టే ఈ సినిమాకి ఇన్ని కష్టాలు వచ్చినాయేమో అనే భావన అయితే క్రియేట్ అయింది. విజయ్ రాజకీయ పార్టీ పెట్టకపోయి ఉంటే, సినిమాలు తన మానం తన సినిమాలు చేసుకుంటూ ఉండుంటే జననాయకుడి సినిమాని ఇంతగా ఎవరు అడ్డుకునేవారు కాదేమో అనేది ఒక వాదన ఉంది. ఏదేమైనా కానీ సినిమాని ఆపడం కరెక్ట్ కాదనేది ఇండస్ట్రీ పెద్దల అభిప్రాయం. అంటే నీరు కార్చిన తర్వాత ప్రేక్షకుల్లోకి వచ్చినా ఆ పస ఉండదు కాబట్టి ఆ ఉద్దేశంలో ప్రేక్షకులు కూడా అలా తయారైపోతున్నారట. అంటే రోజు రోజుకి కూడా గ్రాఫ్ పడిపోతూ ఉందట. అవును, అంతే కదా. ఇప్పుడు అఖండ 2 విషయం ఏం జరిగింది? అప్పటికప్పుడు ఆ సినిమా ఉంటే హైప్ వేరు, ఆ వేడి వేరు. సినిమా మీద అది అంచనాలన్నీ పోతాయి. ఇంత నాన్సుడు వ్యవహారం ఉంటే అంచనాలన్నీ పోతాయి. ఆటోమేటిక్గా నిర్మాత నష్టపోతాడు. కేవీఎన్ సంస్థ వాళ్ళు తీశారు ఈ సినిమాని. అది పెద్ద నిర్మాణ సంస్థ కన్నడంలో. వాళ్ళు ఫస్ట్ టైం విజయ్తో ఇట్లా పట్టి టైప్ చేసుకుని ఆ సినిమా చేశారు. వాళ్ళు చాలా ఆందోళనగా ఉన్నారు ప్రధానంగా. అది ఒకవేళ ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రశ్న ఏంటంటే, తమిళ్ ఇండస్ట్రీలో తీసినటువంటి ఈ సినిమా ఒకవేళ ఎవరైనా ప్రైవేట్ సంస్థలకి అమ్మితే, అంటే ఫారిన్ లాంటి సంస్థలకు అమ్మిన తర్వాత దాన్ని ఓటీటీలో రిలీజ్ చేసిన సినిమా వస్తుంది కదా. ఓటీటీలో ఆ డబ్బులు రావండి. విజయ్ సినిమాలు థియేటర్ చూడాలనుకుంటారు, ఓటీటీలు చూడాలనుకోరు. అంటే పక్క రాష్ట్రాలకి లేకపోతే అమ్మొచ్చు కదా. అట్లా జరగదు. ఎంతైనా ముందు హీరో ఉన్నాడు, ఆ సినిమా బయటికి వెళ్ళకూడదు, ఇదే కదా టార్గెట్ మెయిన్ అనేది. అది అయి ఉండొచ్చు. లేదా నిజంగా సినిమాలో అలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉంటే ఎలా వదులుతామని ఒక పాయింట్ ఏమో కావచ్చు. అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నప్పుడు ఎలా వదులుతాం? వాళ్ళకి గైడ్లైన్స్ ఉంటాయిగా. దానికి కమిటీ మెంబర్స్ ఉంటారుగా. సెన్సార్ బోర్డు మెంబర్స్ చూస్తారు కదా. రివిజన్ కమిటీకి ఇవ్వాలి, రివిజన్ కమిటీ ఏం చెప్పింది, ఇలాంటివన్నీ ఉంటాయి. ఆ ప్రాసెస్ దాటిపోయింది ఇప్పుడు. ఓకే, అది అన్నీ దాటిపోయి కోర్టు దగ్గరికి వెళ్ళిపోయింది. అది మళ్ళీ కోర్టు దగ్గరే ఇవన్నీ విని మళ్ళీ కోర్టు చెప్పిన ప్రకారం చేయాల్సిన తప్పితే మార్గం లేదు. హైకోర్టు ఇన్వాల్వ్ అవ్వదు. ఇక సుప్రీంకోర్టు కూడా మళ్ళీ వెనక్కే పంపించింది. ఒక సినిమా విషయంలో ఇంత జరగడం ఏంటి అర్థం కావట్లేదు. ఇప్పుడు సాధారణంగా సుప్రీంకోర్టు ఎందుకు ఉంది? ఇక్కడ న్యాయం జరగకపోతే అక్కడన్నా చేయాలి. మళ్ళీ అక్కడ వాళ్ళు ఇక్కడికి తెలుసుకోమని చెప్పడం ఏంటి? ఇదంతా ఒక కథగా చూడాలంటే వింతగా ఉంది. ఓకే, సో అసలు ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉందండి? అసలు రిలీజ్ అవుతుందన్న అంశంలో నుంచి ఇప్పుడు రీసెంట్గా కోర్టు విడుదల చేసినటువంటి తీర్పు చూసిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే బెంచ్కి ఇచ్చారో, సింగిల్ బెంచ్కి ఇచ్చారో, రిలీజ్ అవుతుందా లేదా అనే ప్రశ్న ఇప్పుడు తెరపైకి వస్తుంది. అయితే ఎప్పుడు వస్తుంది? ఈ 2 ప్రశ్నలు కూడా ప్రధానంగా మనకు ఏమో 6వ తారీఖు రావచ్చేమో. మళ్ళీ సింగిల్ బెంచ్ దగ్గర విచారించి వెంటనే 6వ తారీఖుని క్లియర్ చేయొచ్చేమో. ఏదైనా పట్టుదలతో ఉన్నారు, బాగా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. నాకు తెలిసి ఫస్ట్ వీక్, సెకండ్ వీక్లో వచ్చేసే అవకాశం అయితే ఉంది. సో మరొక పక్కన వ్యయం పెరిగిపోవడంతో పాటు పెద్ద సినిమా, భారీ చిత్రం, ప్లస్ ఈ కోర్టు ఖర్చులు కూడా అదనంగా పెరగడంతో వడ్డీలు ఎక్కువగా కడుతూ ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. అంటే పెద్ద నిర్మాణ సంస్థలు కాబట్టి వాళ్ళకి ఇది ఒక లెక్క కాదు. వాళ్ళు ఫైనాన్షియల్గా సౌండ్ పార్టీ నిర్మాతలు. ఏదో చిన్న నిర్మాతలు అయితే మాత్రం కోలుకోలేని దెబ్బ తగిలేదు. ఏదో ఎవరో వచ్చి ఆ విజయ్ డేట్లు ఇచ్చారు కదని చెప్పి సినిమా చేస్తుంటే నలిగిపోయేవాడు మీరు అన్నట్టుగా. అదండి. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.